నరసయ్య గారి కూతురు అనురాధ వచ్చి అన్న మీరు కంపల్సరీ రావాలంటే నేను సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా మొట్టమొదటి సినిమా క్లాబ్ కొట్టింది కూడా నరసన్న గారి సినిమాని. వ్యవసాయం చేసుకుంటూ సైకిల్ మీద తిరుగుతూ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిందంటే మామూలు విషయం కాదు. మన ఎన్టీ రామారావు లాగా కన్నడంలో పెద్ద యాక్టరే కాదు, ప్రజల మనిషి. అలాంటి కుమారుడు శివరాజ్ కుమార్ గారు, వారి సతీమణి గారికి, అలాగే వేదిక పైన మా ఎమ్మెల్యేలకు, మా సిస్టర్ నందిని గారికి, మీ ఎమ్మెల్యేలకు పేరు పేరున సమయం లేదు కాబట్టి అసలు మనం నరసన్న హీరోగా ఆ పాత్రలో నటిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసెంబ్లీలో ఉన్నప్పుడు నరసన్న ఆడికెళ్ళి లాబీలు వెళ్ళిందంటే నేనే ఎదురుగా పోయి కౌగులించుకొని ఇద్దరం గంట సేపు మాట్లాడుకునే వాళ్ళం. గారి పైన తీస్తున్న ఈ పిక్చర్ కోసం రావటము, ఈ ప్రోగ్రాంలో ఒక పార్ట్ కావటము, సురేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ హిస్టారికల్ మూమెంట్ ఓవర్ హియర్. Sir, we hope and we are very proud that you've accepted this role, and hopefully the movie will do very, very well. And I'm very honored to meet Geeta Garu. Geetaka, vari kuda legacy, she is also from a political family. So all of us understand how important it is to have clean politics in this country. And I'm very glad you've accepted this role. I hope the movie will inspire many more youngsters to come into politics and be clean in politics. అట్లానే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, స్థానిక శాసనసభ్యులు అన్న కూనంనేని గారికి, అట్లానే ప్రతి ఒక్కరికి వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు, అందరికీ కూడా హృదయపూర్వకంగా మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ. కుమార్ గారు అంటే ఇక్కడ మన ఎన్టీ రామారావు గారి కుమారుడు బాలకృష్ణ ఎలాగో ఆ విధమైనటువంటి అభిమానం అక్కడ కన్నడంలో, కర్ణాటకలో ఉంటుంది. అదేవిధంగా మన ఎన్టీ రామారావు గారికి ఎటువంటి పాపులారిటీ ఇక్కడ ఉందో, ఆ రోజుల్లో కన్నడంలో రాజకుమార్, ఇక్కడ ఎన్టీఆర్, తమిళనాడులో ఎంజీఆర్, కేరళలో ప్రేమ్ నజీర్, వీళ్ళ సౌత్లో ఈ నలుగురు ఆనాడు బాగా పాపులర్ ఫిగర్స్, పాపులర్ యాక్టర్స్. ముందుగా 2 నిమిషాలు క్లోజ్ చేసేస్తాను.
ఈ సినిమాని చూస్ చేసుకోవడానికి బలమైన కారణం కూడా ఒకే ఒక డైలాగ్, మనం బతకడం కోసం రాజకీయాలకు రావద్దు, మనం నమ్ముకున్న ప్రజల బతుకులు మార్చడం కోసం రాజకీయాలకు రావాలి. రాజకీయం అంటే ఉద్యోగమో వ్యాపారమో కాదు, ఇది ఒక సామాజిక బాధ్యత అని మళ్ళీ గుర్తు చేయడం కోసం మాత్రమే ఈ సినిమా చేస్తున్నా. మీ అందరికి తెలుసు, ఈరోజు జీరో పాలిటిక్స్ చేద్దాం, రాజకీయాలకు వద్దామంటే నమ్మసక్యంగా మనం కూడా లేము. ఆ విషయం మనకు కూడా తెలుసు. మన ఆత్మసాక్షిగా ప్రమాణం చేసుకొని ఒకసారి చూస్తే ఎస్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్. బట్ నా తరపున కాంట్రిబ్యూషన్గా నేను సినిమా పరంగా నేను ఏమి ఇవ్వగలుగుతాను ఈ సమాజానికి అనిపించినప్పుడు, 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి రూపాయి సంపాదించుకోకుండా 25 సంవత్సరాల జీతాన్ని కూడా ప్రజల కోసం సాక్రిఫైస్ చేసి, ఇప్పుడు వచ్చే పెన్షన్ని కూడా ఆయన తీసుకోకుండా ప్రజలకు సాక్రిఫైస్ చేసి, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం తను పడ్డ పాటలు అంతా ఇంత కదా నేను చెప్పలేని సినిమా రూపంలో మీరే చూస్తారు. సో గుమ్మడి నరసయ్య గారికి నేను చెప్పడం కంటే మీరు సినిమాలో బాగా చూస్తారు. మీ అందరికీ సుపరిచితుడైన నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరికీ నమస్కారం. నాకు తెలుగు బాగా లేదండి, కొంచెం ట్రై చేస్తాను. మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. ఈరోజు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, గౌరవం అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక మంచి మనిషి మీద ఒక సినిమా చేస్తున్నారు సురేష్ రెడ్డి గారు, తర్వాత పరమేశ్వర్ గారు. వాడికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ నరసయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ feeling that I am fit for your role, because I feel రేపు నేను నర్సయ్య గారి ఇల్లుకి వెంట నర్సయ్య గారి హౌస్ చాలా బాగుంది హౌస్. నాకు నా ఫాదర్ నెనపులో వచ్చారు, ఎందుకంటే వాడు అలాగే ఉన్నారు. వాడు వేరే కోసం బతకాలి, నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. హీ లివ్డ్ ఫర్ అదర్ పీపుల్స్ industry, that's all. The same thing I felt that I went to my father's place again. నేను నా ఫాదర్ హౌస్కు మళ్ళీ వచ్చానని నాకు జ్ఞాపకం వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇది ఐఎమ్ నాట్ సెయింగ్ అందుకే చెప్తలేదండి, మై హార్ట్, ఐఎమ్ సెయింగ్ ఫ్రమ్ మై హార్ట్ దట్ రియలీ ఐ ఫెల్ట్ దట్ ఐ సా మై ఫాదర్ ఇన్ హిమ్, ద సేమ్ క్యారెక్టర్ వాట్ మై ఫాదర్, ద సేమ్ క్యారెక్టర్ హీ ఈస్ గాట్. అండ్ సేమ్ హౌస్, how Gummadi Narasimha Garu now also is there. The same house we have got in our house, in our village Gajanur, where my father was born, and about 5 children were there growing. Only a very small house. We still got that house because it's our memory where my father lived, my grandmother lived, grandfather lived, and my uncle, my aunties, everybody grew there. So I'm very blessed. When I came in the morning, I was very happy the way you people welcomed me. But don't think that I can't speak Telugu. This film, I'm going to dub this film also in Telugu. And whatever dialogues is there, I can easily speak. But when I'm speaking a full-fledged when you want to do a bhashan, it should be very clear. Otherwise, I feel that I'm insulting other language. I don't want to do that. Whatever I knew, I spoke little bit. But next time, mark my word, next time when I come to Palavanch, 100% Telugulo baga maatladtananu is na promise andi. I hope everybody will love me in this film. Gummadi Narasimha Garu. And I want all your blessings and encouragement for this film. I hope God will help me throughout, and my family, of course, my wife is always there with me for everything, my father, and rest of the people, the important guests who are there, they all will bless me to do a proper role. I hope Gummadi Narasimha Garu also will bless me. Thank you, sir. Thank you. Bless me to do this role properly, so that this film should be an inspiration for all the politicians, all young politicians, to do how Gummadi Garu does for the people, live for the people, will be for the people forever and forever. I hope I'll be doing the justice to the role. I pray God to help me out to do the best of this film. So thank you, thanks a lot for your love and affection. Thank you, Paramesh, once again. Thank you, Suresh Garu. Thank you, sir.
గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. దట్ వాజ్ అ లవ్లీ ఎండింగ్ యాక్చువల్లీ. సో ఈరోజు శివరాజ్ కుమార్ గారి అమ్మగారి పార్వతమ్మ గారి పుట్టినరోజు అవ్వడము, అలాగే ఈరోజు ఫస్ట్ క్లాప్ పడడము, అలాగే ఈరోజు మన తెలుగు వారందరి కోసం సార్ రావడము అలాంగ్ విత్ గీతా గారు, చాలా చాలా హ్యాపీ అండి. వెరీ వెరీ హ్యాపీ. ధన్యవాదాలండి, చాలా ధన్యవాదాలు. ఇంత చక్కటి రోజున ఈ యొక్క శుభకార్యం చేసుకోవడము, శివరాజ్ కుమార్ గారు మన మధ్యలో ఉండడము, ప్రజల మధ్యలో ఈ కార్యక్రమం జరగాలని సురేష్ రెడ్డి గారు భావించడము, ఇది దిగ్విజయంగా జరిగిందని చెప్పి మీరందరూ కూడా తోడ్పాటించిన ప్రతి ఒక్కరు కూడా చక్కగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా భోజనం చేసి ఈ యొక్క సినిమా క్రూ అందరినీ కూడా ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. గుమ్మడి నర్సయ్య గారికి ప్రేమతో దయచేసి అన్నట్టు దయచేసి